ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు తెలుగు వ్యాకరణం గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మనం తెలుగు వ్యాకరణం చెప్పుకునేటప్పుడు అలంకారాల గురించి వివరించుకున్నాం. అలంకారాలు అనేవి రెండు రకాలు. మొదటిది శబ్దాలంకారము, రెండవది అర్ధాలంకారం గురించి వివరించుకున్నాం. ఫస్ట్ మనం శబ్దాలంకారాల గురించి చెప్పుకున్నాం. శబ్దాలంకారాలు 6 రకాలు, అర్ధాలంకారాలు 11 రకాలు. ఫస్ట్ మనం అర్ధాలంకారాలు 11 రకాలు ఏంటేంటో చూద్దాం. అర్ధాలంకారాల్లో ఫస్ట్ది ఉపమాలంకారము. ఉపమాలంకారము అంటే ఏంటంటే ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా వర్ణించి చెప్పడము. సో ఉపమాలంకారం అంటే అర్థం ఏంటంటే ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా వర్ణించి చెప్పడము. సో ఉపమానము అంటే ఏంటి, ఉపమేయము అంటే ఏమిటి, మనోహరంగా వర్ణించి చెప్పడం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఉపమాలంకారంలో 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ఉపమేయము. ఉపమేయాన్ని ఉపమానంతో, ఉపమేయం అంటే ఏంటి, ఎవరిని పోలుస్తున్నామో వారిని ఉపమేయము అంటారు. నెక్స్ట్ది ఉపమానము. ఉపమానము అంటే ఎవరితో పోలుస్తున్నామో వాళ్ళని ఉపమానము అంటారు. నెక్స్ట్ది ఉపమావాచకము. ఉపమావాచకం అంటే అలాగా ఉంది అని, అంటే లాగా, వలె, లా, ఈ 3 వాటిలతో మనం పోలుస్తూ ఉంటాం. దాన్ని ఉపమావాచకము అంటారు. సమాన ధర్మం అంటే ఏంటంటే ఉంది, అలాగా ఉంది, లేదా అందంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటంటే ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉంది. సో ఇందులో చూడండి, ఆమె ముఖము ఎవరిని పోలుస్తున్నాం? ఆ ఒక లేడీని, అంటే ఒక ఆడావిడిని పోలుస్తున్నాం. దీన్ని ఉపమేయము అంటారు. చంద్రబింబం ఎవరితో పోలుస్తున్నాం? ఆమెని చంద్రబింబంతో పోలుస్తున్నాం. సో ఇది ఎవరితో పోలుస్తున్నామో వాళ్ళు కాబట్టి ఉపమావాచకం. లాగా, ఆమె ముఖం చంద్రబింబం వలె, చంద్రబింబం లాగా. సో లాగా, వలె, లా ఇవి కనిపిస్తే ఇది ఉపమావాచకం. అందంగా ఉంది, ఈ ఉంది అనేది సమాన ధర్మం. చూడండి, ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా వర్ణించి చెబితే అది ఉపమాలంకారంలో ఉంది ఆ సెంటెన్స్. ఉదాహరణ ఏంటి, ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వర్షాధార ఓలే ఉపమాలంకారానికి రెండవ ఉదాహరణ ఏంటంటే 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందామండి. చేనేత కార్మికులు తిండి లేక ఎలుకల్లా మాడిపోతున్నారు. ఉపమాలంకారానికి ఇదొక ఎగ్జాంపుల్. చేనేత కార్మికులు తిండి లేక ఎలుకల్లా. సో ఈ లా, లాగా, వలె ఈ 3 పదాలు మనకు కనిపిస్తే ఇది ఉపమాలంకారము అని మనం గుర్తించవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆమె ఒక తరం లాగా నడిచిపోతుంది. లాగా, ఆమె ఒక తరం లాగా నడిచిపోతుంది, ఇది కూడా ఉపమాలంకారంలో ఉంది అని మనం
గుర్తించవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సముద్రపు అలలు ఉయ్యాలలూపే ఉయ్యాలలూపే తల్లి వలె ఉన్నాయి. తల్లి వలె జోల పాడుతున్నాయి. సముద్రపు అలలు ఉయ్యాలలు ఊపే తల్లి వలె. సో ఇక్కడ ఎలుకల్లా, తరంలాగా, తల్లి వలె, ఈ వలె, లాగా, లా ఈ మూడు మనకి కనిపిస్తేది ఉపమాలంకారంలో ఉంది అని మనం గుర్తించవచ్చు. అర్ధాలంకారాల్లో రెండవది రూపకాలంకారం. రూపకాలంకారం అంటే ఏంటంటే ఉపమాన ఉపమేయాలకు ఉపమేయాలకు అభేదం చెప్పడం. అక్కడ ఉపమాలంకారంలో మనం ఏం చేసామంటే ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా వర్ణించి చెప్పాం. ఈ రూపకాలంకారంలో ఏంటంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటి చూద్దాం. ఉదాహరణ చూద్దాం. రుద్రమ చండీశ్వరీ దేవి జలజలా పారించు శత్రువుల రక్తంబు. చూడండి, రుద్రమ చండీశ్వరీ దేవి జలజలా పారించు శత్రువుల రక్తంబు. ఇందులో ఉపమానము ఉపమేయము అనేవి రెండు ఉంటాయి. రెండింటికి ఏముంటది అంటండి? అభేదము. అభేదం అంటే రెండింటికి భేదం ఉండదు. భేదము అంటే రెండింటికి భేదం వివరించమని. అభేదం అంటే భేదం లేదు. రుద్రమ అనేది కూడా ఒక స్త్రీ పేరే, చండీశ్వరీ దేవి అనేది కూడా ఒక స్త్రీ పేరే. సో రుద్రమ అనేది ఉపమానము, చండీశ్వరీ దేవి అనేది ఉపమేయము. అంటే ఇక్కడ మనం ఎలా గుర్తించవచ్చు అంటే రూపం ఒకటే, అంటే మనిషి పేరు ఒకటే, రుద్రమదేవి ఆవిడ పేరు. ఆవిడ యుద్ధం చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా సభలో మంచి వివరించేటప్పుడు కానీ ఆమె చండీశ్వరి దేవిలాగా మారుతుంది. అంటే అభేదం అనేది మనకి కనిపిస్తుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. లతా లలనలు రాజుపై కుసుమాక్షింతలు జల్లిరి. చూడండి, లత లలనలు, కుసుమ అక్షింతలు. కుసుమము అన్న పువ్వులే, అక్షింతలన్నా కూడా మనం పువ్వుల రూపంలోనే తీసుకుంటాం. లత లలన, లత అన్న తీగే, లలన అన్న కూడా తీగే. సో లత అంటే ఆమె యొక్క పేరు, లలనలు అంటే ఏంటంటే ఆమె పూజించేటప్పుడు కొంచెం తగ్గించుకుని ఎదట వాళ్ళని గౌరవిస్తుంది అని అర్థం వస్తుంది. రాజుపై కుసుమాక్షింతలు, కుసుమం అంటే పువ్వులు, అవి మనం ఎలా వేసుకుంటాం అంటే అక్షింతల రూపంలో పువ్వుల్ని వేసుకుంటా ఉంటాం. కాబట్టి ఈ యొక్క సెంటెన్స్ అంతా కూడా రూపక అలంకారంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మూడవ అలంకారం. అర్ధాలంకారాల్లో మొదటిది ఉపమాలంకారము, రెండవది రూపక అలంకారము, మూడవది ఉత్ప్రేక్ష అలంకారం.
ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటంటే ఉపమేయాన్ని ఉపమానముతో ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. ఉత్ప్రేక్ష ఇందులోనే ఉంది. అంటే కొంచెం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తారనమాట. అంటే మనం ఎక్కడికైనా వెళ్లే ముందు ఊహిస్తా ఉంటాం తర్వాత ఏం జరుగుతుంది అనేది. దాన్నే ఉత్ప్రేక్ష అలంకారము అంటారు. ఊహించడము, ఊహిస్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటారు. ఉదాహరణ, దిక్కులనే ఆడ ఏనుగులు ఒక్కసారిగా కన్న పిల్లలు ఆకాశమంతా వ్యాపించాయ అన్నట్లుంది. అన్నట్లు అంటే మనం అన్నట్లు అట్లా అని వచ్చినప్పుడు అది ఊహ అవుతుంది అనమాట. అలా ఉంది అంటే అది కన్ఫర్మ్ గా అలా ఉంది అని చెప్పడం అవుతుంది. లేదా అట్లున్నది, అలా ఉంది, అన్నట్లుంది, అలాంటి వర్డ్స్ మనకు కనిపిస్తుంది ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పచ్చు. అర్ధాంతరన్యాస అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏంటంటే సామాన్యాన్ని విశేషంతోనూ సామాన్యాన్ని విశేషంతోనూ విశేషంగాను పోని విశేషాన్ని సామాన్యంగాను సమర్థించి చెప్పడం. అర్ధాంతరన్యాస అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏంటంటే సామాన్యాన్ని విశేషంతోనూ విశేషాన్ని సామాన్యంగాను సమర్థించి చెప్పడం. అంటే ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, గొప్పవారితో కలిసి ఉండడం గొప్పవారితో కలిసి ఉండడం వల్ల గౌరవం లభిస్తుంది కదా. చూడండి, గొప్పవారితో కలిసి ఉండడం వల్ల గౌరవం లభిస్తుంది కదా. సో సామాన్యాన్ని విశేషంతోనూ, సామాన్యం ఏది? గొప్పవారు, అందరూ గొప్పవారే. కలిసి ఉండడం వల్ల గౌరవం అనేది విశేషం. మళ్ళీ విశేషాన్ని సామాన్యంగాను, విశేషము సామాన్యము, సామాన్య విషయము విశేష విషయం అంటే ఒకదానితో ఒకటి సమర్థించి చెప్పడం అనమాట అండి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే పూలతో దారం తలకెక్కుతుంది కదా. అంటే అర్ధాంతరన్యాస అలంకారంలో మనం గుర్తించవలసింది ఏంటంటే కదా. ఇంకొకటి సఖ్యమా అని వస్తుంది, అది మనకి ఫర్దర్ క్లాస్ లో వస్తుంది. అర్ధాంతరన్యాస అలంకారంలో మనకి కదా అనే పదం కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు అర్ధాంతరన్యాస అలంకారం అని మనం గుర్తించడానికి ఈజీ మెథడ్ అనమాట. గొప్ప వారితో కలిసి ఉండడం వల్ల గౌరవం లభిస్తుంది కదా, పూలతో దారం తలకెక్కుతుంది కదా. అంటే సామాన్య విషయాన్ని విశేషంతోనూ విశేష విషయాన్ని సామాన్య విషయంతోనూ సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతరన్యాస అలంకారము అంటారు. ఐదోది స్వభావోక్త అలంకారం. స్వభావోక్తి అలంకారం. స్వభావోక్త అలంకారం అంటే ఈ అలంకారంలో ఉన్నది ఉన్నట్లు చెప్పడాన్ని
స్వభావోక్త అలంకారము అంటారు. దాన్ని జాతి, గుణ, క్రియలను ఉన్నది ఉన్నట్లు చెప్పడం. స్వభావోక్త అలంకారం అంటే ఏంటంటే జాతి, గుణ, క్రియలను ఉన్నది ఉన్నట్లు చెప్పడాన్ని స్వభావోక్త అలంకారము అంటారు. ఉదాహరణ, తుమ్మ చెట్టు పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. తుమ్మ చెట్టు పూలు మనం ఎక్కడ చూసినా పసుపు రంగులోనే ఉంటాయి. దాని యొక్క స్వభావం అది. రెండవ ఉదాహరణ ఏంటంటే, ఈ వనమున జింకలు చెవులు నిక్కరించుకొని చెంగు చెంగును దూకుతున్నాయి. సో మనం చిన్న చిన్న జింకలను చూసినా, లేదంటే ఆవు దూడలను చూసినా, గేదె దూడలను చూసినా మనం అవి ఏం చేస్తాయంటే గెంతేటప్పుడు చెవులు నెక్కరించుకుని గెంతుతా ఉంటాయన్నమాట. దాని యొక్క స్వభావం. ఈ వనమున జింకలు చెవులు నిక్కరించుకుని చెంగు చెంగున దూకుతున్నాయి అంటే దాని యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు వివరించారు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము అని చెప్పచ్చు. ఆరవది అతిశయోక్త అలంకారం. అతిశయోక్తి ఇందులోనే ఉంది, కొంచెం ఎక్కువ చేసి చెప్పడం. అతిశయోక్తి, అతి అంటే ఎక్కువగా చేసి చెప్పడం. ఉన్నదాన్ని లేదా ఉన్న పదాన్ని ఎక్కువ చేసి చెప్పటం. ఉదాహరణ, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అంటే ఇది ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ చేసి వివరించాడు అనమాట. కూరగాయల ధరలు మండిపోతే మనం ఎందుకు పట్టుకుంటే మనకు కూడా కాలిపోద్ది కదా. అంటే దీన్ని మనం ఏం చెప్పాలి, కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి. కానీ ఇక్కడ కొంచెం అతిశయోక్తి, కొంచెం ఎక్కువ చేసి ఏం చెప్పాడంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయి అని చెప్పారు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఈ నగరంలోని మేడలు ఆకాశ మండలాన్ని తాకుతున్నాయి. ఈ నగరంలోని మేడలు ఆకాశ మండలాన్ని తాకుతున్నాయి అంటే ఆకాశానికి తాకేలాగా మనం మేడలు కట్టుకోం కదండి. సో అలా ఆకాశానికి తాకేలా మేడలు కట్టుకుంటే చాలా మంది కట్టేసుకోవాలి, ఆకాశంలోకి మనం అందరం వెళ్ళిపోవాలి. ఈ నగరంలోని మేడలు ఆకాశ మండలాన్ని తాకుతున్నాయి. ఇది కూడా అతిశయోక్తి అలంకారం. అంటే ఉన్నదాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారము అంటారు. నెక్స్ట్ 7వ అలంకారం ఏంటంటే శ్లేష అలంకారం. ఏడవ అలంకారం
స్లాష్ అలంకారం, వేరు వేరు అర్థాలు వచ్చే విధంగా చెప్పడం. వేరు వేరు అర్థాలు వచ్చే విధంగా చెప్పడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ మాధవుడే నన్ను కాపాడతాడు. అంటే పదం ఒకటే, అర్థాలు మాత్రం వేరే వేరేగా ఉంటాయి అంతే అండి. ఆ మాధవుడే నన్ను కాపాడుతాడు. ఆ మాధవుడే, ఆ మాధవుడు అంటే ఆ శివుడు అని అర్థం. మాధవుడు అంటే శివుడు, కేశవుడు అని అర్థం వస్తుంది. మాధవుడు అంటే సామాన్య మనిషి పేర్లు కూడా మాధవుడు ఉంటది. సో ఆ మాధవుడే నన్ను కాపాడుతాడు, లేదంటే దీన్ని వేరే వేరే అర్థాలు వచ్చే విధంగా, అంటే ఒక మనిషి నన్ను కాపాడుతాడని, లేదంటే దేవుడు నన్ను కాపాడుతాడనే అర్థంలో వస్తుంది. రెండవది, పతివ్రతలకు పరపతితో పని ఏముంది. ఇక్కడ పతివ్రతకు పరపతి అర్థం ఒకటే, పదం ఒకటే, వేరే వేరే అర్థాలు వస్తాయి. పతివ్రతకు పరపతితో పని ఏముంది. పరపతి అంటే డబ్బు, పరపతి అంటే పరాయిపతి. అంటే పదం ఒకటే గాని అర్థాలు మాత్రం రెండు విధాలుగా తీసుకుంటాం అనమాట అండి. పతివ్రత అంటే ఒక మంచి స్త్రీకి పరపతి అంటే డబ్బు, అదే పరపతి అంటే పరాయిపతి, అంటే పక్కింటి పురుషుడితో పని ఏముంది అనే అర్థం వస్తుంది. ఇంకొకటి, రాజు కువలయానందకరుడు. రాజు కువలయానందకరుడు. కువలయానందకరుడు అంటే ఎప్పుడు నీటిలో విహరించేవాడు, లేదంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసేవాడిని కువలయానందకరుడు, లేదంటే చెలికత్తలతో ఉండేవాడిని కూడా కువలయానందకరుడు అంటారనమాట. సో పదం ఒకటే గాని మనం తీసుకునే అర్థాలు మాత్రం వేరే వేరేగా ఉంటాయి. ఆ మాధవుడే నన్ను కాపాడుతాడు, పతివ్రతలకు పరపతితో పని ఏముంది, రాజు కువలయానందకరుడు. ఇవి మనకి పదం ఒకటే, అర్థం మాత్రం వేరే వేరేగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని స్లాష్ అలంకారము అంటారు. నెక్స్ట్ 8వ అలంకారం, ఉల్లేఖ అలంకారం. ఉల్లేఖ అలంకారం అంటే ఏంటంటే ఒకే వస్తువును అనేక రకాలుగా చెప్పడం. ఒకే వస్తువును అనేక రకాలుగా చెప్పడం అంటే, ఉదాహరణకి రాజును తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజును తీసుకుంటే ఉల్లేఖ అలంకారంలో స్త్రీల చేత మన్మధుడుగాను, లేదా స్త్రీలకు మన్మధుడుగాను, భిక్షువులకు కల్పవృక్షంగాను, నెక్స్ట్ శత్రువులకు యముడుగాను కనబడతాడు.
ఉల్లేఖ అలంకారం అంటే ఒకే వస్తువును అనేక రకాలుగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజును తీసుకుంటే స్త్రీలకు మన్మధుడుగాను, భిక్షువులకు కల్పవృక్షంగాను, శత్రువులకు యముడుగాను కనపడ్డం. అంటే రాజు ఆ రాజ్యంలో ఉండే స్త్రీలందరికీ కూడా ఒక మంచి అందగాడుగా కనిపిస్తాడు. భిక్షువులకు అంటే ఆ రాజ్యంలో ఉండే భిక్షం ఎత్తుకునే వాళ్ళందరికీ కూడా ఒక కల్పవృక్షం అంటే దానం చేసే దానకరుడిగా కనిపిస్తాడు. శత్రువులకు యముడిగాను కనబడతాడు. శత్రువులు అంటే ఆ రాజ్యం మీదకి దండెత్తే వాళ్ళ దగ్గరకి ఈయన యుద్ధం చేయడానికి వెళ్తే ఒక యముడిగా అంటే ఒక చంపేసేటువంటి ఒక యముడిగా కనబడతాడు అనమాట అండి. సో ఒకే వస్తువును అనేక రకాలుగా చెబితే దాన్ని ఉల్లేఖ అలంకారము అంటారు. ఉదాహరణకి ఒక రాజును తీసుకుంటే స్త్రీలకు మన్మధుడుగాను, భిక్షువులకు కల్పవృక్షంగాను, శత్రువులకు ఒక యముడుగాను కనిపిస్తాడు. ఇది ఉల్లేఖ అలంకారం యొక్క లక్షణం అన్నమాట అండి. 9వ అలంకారము దృష్టాంత అలంకారం. దృష్టాంత అలంకారం అంటే వేరు వేరు ధర్మాలు వేరు ధర్మాలు గల రెండు వాక్యాలకు బింబ ప్రతిబింబాలను గుర్తించడం లేదా బింబ భావాలుగా గుర్తించడం. వేరు వేరు ధర్మాలు గల రెండు వాక్యాలకు బింబ భావాలుగా గుర్తించడం అంటే ఉదాహరణకి ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. దృష్టాంతాలంకారం యొక్క లక్షణం ఏంటంటే వేరువేరు ధర్మాలు గల రెండు వాక్యాలకు బింబ భావాలుగా గుర్తించడం. అంటే దీని అర్థం ఏంటంటే ఒక రాజు గారిని కానీ లేదంటే ఒక గొప్ప వ్యక్తిని కానీ తీసుకుంటే ఇక్కడ ఈ భూమండలం మీద నువ్వే హైయెస్ట్, ఒక చంద్రమండలం మీద కానీ లేదా సూర్యమండలం మీద కానీ ఉండే చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఆయన హైయెస్ట్. అంటే ఒక గొప్ప వ్యక్తితో సామాన్య వ్యక్తిని పోల్చడం లేదా ఒక సామాన్య వ్యక్తిని గొప్ప వస్తువుతో పోల్చడం అనమాట అండి. వాక్యాలకు బింబ భావాలు అంటే రాజు ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, ఈ భూమండలం మీద ఓ రాజా నువ్వే గొప్ప వ్యక్తివి, నువ్వే కీర్తింపదగిన వాడవు, నీ తర్వాత చంద్రుడు కాంతిమంతుడు. అంటే ఒక రాజు యొక్క తత్వాన్ని లేదంటే రాజు యొక్క గొప్పతనాన్ని చంద్రునితో పోల్చారనమాట అండి. ఈ దృష్టాంత అలంకారం యొక్క లక్షణం ఏంటంటే సామాన్యాన్ని ఒక గొప్పదానితో లేదా గొప్ప వ్యక్తిని యొక్క సామాన్యంతో పోల్చి చెప్పడం అనమాట అండి. 10వ అలంకారం క్రమాలంకారం. పదవది క్రమాలంకారం. క్రమాలంకారం అంటే ఏంటంటే వరుస క్రమంలో చెప్పటం. వరుస క్రమంలో చెప్పడం. ఉదాహరణకి మనం చాలా పద్యాలు పాడుతూ ఉంటాం. పద్యాల్లో చాలా పద్యాలు క్రమాలంకారంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిత్రుని, శత్రుని, విపత్తుని, దీని యొక్క క్రమం తర్వాత వస్తుంది అనమాట అండి. శత్రుని, మిత్రుని, శత్రువుని, విపత్తుని, రంజింపుము,
ఓడించుము, బంధించుము. ఇది క్రమాలంకారం యొక్క లక్షణం. వరుస క్రమంలో చెప్పడము. మిత్రుని, శత్రువుని, విపత్తుని. మిత్రుని ఎప్పుడు ఏం చేయాలి? రంజింపాలి. శత్రువుని ఓడించాలి, విపత్తుని బంధించాలి. ఇది వరుస క్రమంలో వస్తే దీన్ని క్రమ అలంకారము అంటారు. మిత్రుని, శత్రువుని, విపత్తుని. మిత్రుని ఏం చేయాలండి? రంజింప చేయాలి, శత్రువుని ఓడించాలి, విపత్తుని బంధించాలి. ఇది వరుస క్రమంలో వస్తుంది, క్రమ అలంకారంలో ఉంది అని చెప్పచ్చు. 11 అలంకారం వ్యాజ స్తుతి అలంకారం. వ్యాజ స్తుతి అలంకారం. పైకి స్తుతి, లోపల నింద. అంటే వ్యాజ స్తుతి అలంకారము, పైకి పొగుడుతూ ఉంటారు, లోపల వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ గంగా, పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు మంచి హృదయం కలదు. పోని ఓ గంగా, పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు మంచి హృదయము కలదు. అంటే ఓ గంగా అంటే మనం గంగా స్నానం చేస్తూ ఉంటాం కదండి. ఆ స్నానం అదే నదిలో స్నానం చేసినప్పుడు దాన్ని గంగా అంటాం. పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు మంచి హృదయం కలదు. పాపాత్ములు అంటే ఎవరైనా పాపాత్ములు ఉన్నారనుకోండి, మనం పాపం చేసిన వాళ్ళందరూ ఏం చేస్తాం? నదిలోకి వెళ్ళి ములుగుతాం. అంటే మన పాపం పోతుంది. అదే పాపాత్ముడిని స్వర్గానికి, అంటే అదే పాపం చేసిన వాడిని అదే నదిలో మునిగిపోయి చనిపోతే వాడు స్వర్గానికి వెళ్తాడు. కాబట్టి ఓ గంగా, పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు మంచి హృదయము కలదు. పైకి స్తుతిస్తున్నాడు. పాపాత్ములు నీలో స్నానం చేస్తే మా పాపాలన్నీ పోతాయని పైకి స్తుతిస్తూ, లోపల ఏమంటున్నాడు? స్వర్గానికి అంటే అదే గంగలో మునిగిపోయి చనిపోతే స్వర్గానికి చేర్చే హృదయం ఇది చాలా గొప్పది అని పైకి చెప్తున్నాడు. లోపల స్వర్గానికి వెళ్ళిపోతారు, నీలో మునిగిపోయి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇలా అవుతారని పైకి స్తుతిస్తున్నాడు, లోపల నిందిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనం కూడా చేస్తూ ఉంటాం కదా, మన పేరెంట్స్ని డబ్బులు అడిగితే ఇవ్వకపోతే డాడీ ఇవ్వలేదు రేపు ఇద్దిగాని అంటారు, మనసులో మాత్రం తిట్టుకుంటూ ఉంటాం. అదనమాట అండి వ్యాజస్థితి అలంకారం మనలోనే ఉంది. ఈరోజు మనం అర్ధ అలంకారాలు 11 అలంకారాల గురించి చక్కగా వివరించుకున్నాం. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు శబ్ద అలంకారాలు 6, అర్ధ అలంకారాలు 6 ఒక పక్కన రాసి మీకు సరే మరలా గుర్తు చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. అలంకారాలు 2 రకాలు. శబ్దాలంకారాలు, ఇక్కడ అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు 6, అలంకారాలు 11. శబ్దాలంకారాల్లో మొదటిది వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకే అక్షరము ఒకే హల్లు ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. రెండవది చేకానుప్రాస అలంకారం.
అంటే ఒకే పదము వెంట వెంటనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనాథనాథ, నందన నందన రెండు ఒకే పదాలు వెంట వెంటనే మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మూడవది యమకాలంకారం. ఈ చేకానుప్రాస అలంకారం యమకాలంకారం అంటే మధ్యలో ఒక అక్షరం ఎగస్ట్రాగా కనిపిస్తుంది. హారతికి హారతి ఇచ్చింది, ఈ కీ అనేది యమకాలంకారం అనమాట అండి. నాలుగవది లాటానుప్రాస అలంకారం. లాస్ట్ ఒకే రకమైన పదాలు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది ముక్త పదగ్రస్తం. ముక్త పదగ్రస్త అలంకారం ఏంటంటే స్టార్ట్ అయిన పదం ఎండ్ అవుద్ది, ఆ ఎండ్ అయిన పదం మళ్ళీ స్టార్ట్ అవుద్ది. రింగు రింగు బిళ్ళ, రూపాయి దండ, దండ కాదుర, తామర మొగ్గ, ఇది ముక్త పదగ్రస్త అలంకారం. ఆరవది అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం అంటే చివర ఒకే రకమైన అక్షరాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా పాటలు ఎవరు లేరని అనకు, తోడుంటానే కడ వరకు అంటే ఒకే రకమైన అక్షరం మనకి లాస్ట్లో మనకి అంత్య అంటే చివర కనిపిస్తూ ఉంటుంది. ఇవి శబ్దాలంకారాలు 6 రకాలు. నెక్స్ట్ది అర్ధాలంకారాలు 11 రకాలు. ఫస్ట్ది ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఏంటి? ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా వర్ణించి చెప్పడం. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. చేనేత కార్మికులు తిండి లేక ఎలకల్లా మాడిపోతున్నారు అంటే లాగా వల్లే లా కనిపిస్తుంది, ఉపమాలంకారం. రెండవది రూపకలంకారం. అంటే ఒక వ్యక్తి యొక్క రూపం మారుతూ ఉంటుంది కాబట్టి ఆ రూపాన్ని మారే పేరుని బట్టి దాన్ని మనం రూపకలంకారం కింద చెప్పచ్చు. రుద్రమ చండీశ్వరి దేవి జలజలాపారించు శత్రువుల రక్తంబు అంటే ఆవిడ మామూలుగా ఒకలా ఉంటుంది, యుద్ధం చేసినప్పుడు మరొకలా మారిపోతుంది. మూడవది ఉత్ప్రేక్ష అలంకారం. అన్నట్లు, ఉత్ప్రేక్ష అంటే ఊహించడం, అన్నట్లు అట్లు అని మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది అర్ధాంతరన్యాస అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం అంటే విశేషాన్ని సామాన్యంతోనూ సామాన్యాన్ని విశేషంతోనూ వివరించి చెప్తుంది అర్ధాంతరన్యాస అలంకారం. ఐదవది స్వభావోక్త అలంకారం. ఉన్నది ఉన్నట్లు, స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు వివరిస్తుంది స్వభావోక్తి అలంకారం. ఆరవది అతిశయోక్త అలంకారం. ఉన్నదాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పటం. ఏడవది శ్లేష అలంకారం. శ్లేష అలంకారం అంటే ఒకే పదాన్ని 2 విధాలుగా చెప్పడం. ఆ మాధవుడే నిన్ను కాపాడతాడు, పరపతితో పని ఏముంది, పతివ్రతకు పరపతితో పని ఏముంది, ఇది శ్లేష అలంకారం యొక్క ఉదాహరణ. ఎనిమిదవది ఉల్లేఖ అలంకారం. ఉల్లేఖ అలంకారం అంటే ఒకే వస్తువును అనేక విధాలుగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ రాజును తీసుకుంటే రాజ్యంలో ఉండే ప్రజలందరికీ ఒకలాగా, యుద్ధం చేసే వీరులకు ఒకలాగా, ఆ రాజ్యంలో ఉండే భిక్షువులందరికీ మరొకలాగా కనిపిస్తూ ఉంటారనమాట. అది ఉల్లేఖ అలంకారం యొక్క లక్షణం. 9వది దృష్టాంత అలంకారం. దృష్టాంత అలంకారం అంటే వేరు వేరు ధర్మాలు వచ్చే విధంగా కనిపించడం. ఓ రాజా నీవే కీర్తిమంతుడు, చంద్రుడే కాంతిమంతుడు అని వివరించడం. 10వది క్రమాలంకారం. ఒక క్రమంగా మనకి ఈ అలంకారం కనిపిస్తూ ఉంటుంది. 11వది వ్యాజస్తుతి అలంకారం. పైకి స్తుతి, లోపల
నింద. ఇది అలంకారాల గురించి మనం పూర్తిగా ఈరోజు క్లాస్లో వివరించుకున్నాం. ఆ అలంకారాలు 2 రకాలు. శబ్ద అలంకారం ఆల్రెడీ ముందు మనం క్లాస్లో బ్రీఫ్గా వివరించుకున్నాం. ఇప్పుడు అర్ధ అలంకారాలు 11 ఈ క్లాస్లో కంప్లీట్ అయిపోయినాయి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు పిల్లలు అలంకారాలు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని అలంకారాలు ఫస్ట్ వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ, చేకానుప్రాసానికి ఉదాహరణ, ఇలా ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈ అలంకారాలు మనకి చాలా ఈజీగా గుర్తుంటాయి. థ్యాంక్ యూ.